దళిత బంధు లబ్ధిదారులపై కాంగ్రెస్ ప్రభుత్వం పగబట్టింది. సర్కారుకు లబ్ధిదారుల గోస పట్టడం లేదు. నిధులు విడుదల చేయాలని ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కరీంనగర్ జిల్లాలో దళిత బంధు లబ్ధిదారులు గళమెత్తారు. దీంతో పోలీసులు వారిపై జులుం చేశారు. నిధులు ఇవ్వాలని కోరితే అరెస్టులు చేయడం ఏంటని లబ్ధిదారులు మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో దూరదృష్టితో తీసుకొచ్చిన ఈ ప్రతిష్టాత్మక దళిత బంధు పథకం అటకెక్కుతోంది. హస్తం జమానాలో లబ్ధిదారులకు ఇప్పటిదాకా నిధులు విడుదల కాలేదు. అధికారంలోకి వచ్చి 2 నెలలైనా స్కీమ్ గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో లబ్ధిదారులంతా ఆవేదన చెందుతున్నారు. పథకం కింద 10 లక్షలు వస్తే తమ తలరాతలు మారతాయని కొండంత ఆశలు పెట్టుకుంటే కాంగ్రెస్ సర్కారు మాత్రం వీరిని పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. 2 నెలలుగా విన్నవించుకుంటున్నా ఎలాంటి ఫలితం లేకపోవడంతో చివరకు లబ్ధిదారులంతా న్యాయం కోసం గలమెత్తారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన దళిత బంధు లబ్ధిదారులు ఏకమయ్యారు. నిధులు విడుదల చేయాలంటూ గొంతెత్తారు. కరీంనగర్ కలెక్టరేట్లో చేపట్టిన ప్రజావానికి తరలివచ్చారు. కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వాలని ప్రయత్నిస్తే వారిపై పోలీసులు జులుం చేశారు. దళిత బంధు నిధుల విడుదలపై అధికారులు పోలీసులకు విన్నవించుకున్నా ఎలాంటి స్పందన లేకపోవడంతో లబ్ధిదారులు ధర్నా చేపట్టారు. కలెక్టరేట్ ముందు శాంతియుత నిరసనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ పట్ల మొండి వైఖరిని ప్రదర్శిస్తోందని లబ్ధిదారులు వాపోయారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. మమ్మల్ని ఇక్కడ ఎందుకు ఉండనిస్తలేరు? మమ్మల్ని వ్యాన్ ఎందుకు ఎక్కువ అంటారు? మేము సార్తో మాట్లాడతామని వచ్చినాం. మేము చెల్పూర్ నుంచి వచ్చినాం సార్. దళిత బంధు 2వ విడతకు మా అకౌంట్ లో పైసలున్నాయి సార్. మేము కలెక్టర్ తో మాట్లాడతామని వస్తే వీళ్ళు పోలీసులు ఆఫీస్ లో చుట్టూ తిరిగి మమ్మల్ని వనవాసం పెడుతున్నారు సార్. మరి మాకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే అయిపోతుంది కదా సార్. మా అకౌంట్ లోనే ఉన్నాయి అని అంటున్నారు. అది విడుదల చేస్తే అయిపోతుంది కదా. రేవంత్ రెడ్డికి 3 నెలలు అవుతుంది. మరి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. మరి ఇట్లుంటే ఎట్లుంటుంది సార్? మా దళిత బంధు మాకు ఇవ్వాలి సార్. ఒక స్కీమ్ పెట్టిరు సార్. అది మాకు మంచి కొరకే పెట్టాలి. మాటలు మాట్లాడితే ఇందిరమ్మ రాజ్యమని చెప్పే కాంగ్రెస్ పాలకులు దళిత బంధును పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. పథకాన్ని పక్కన పెట్టి దళిత సామాజిక వర్గానికి తీరని అన్యాయం చేస్తున్నారని లబ్ధిదారులంతా మండిపడ్డారు. హస్తం సర్కారు ఇకనైనా తేరుకొని నిధులు విడుదల చేయకపోతే కాంగ్రెస్ సర్కారుకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.